ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 100 అడుగుల ఎర్రజెండా ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 18వ తేదీన జరగబోయే సిపిఐ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు ప్రజలను కోరారు. రైతులు, కార్మికుల సమస్యలపై సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని నాయకులు చెప్పారు. పోడు భూములు, భూమి దానం, రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సిపిఐ ముందుండి ఉద్యమాలు చేస్తోందని తెలిపారు. అలాగే కార్మికులకు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమస్యలు కూడా ఎర్రజెండా పోరాటాలతోనే పరిష్కారం అవుతాయని చెప్పారు. కార్మిక సంక్షేమ చట్టాలను సాధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు పుట్టినిల్లు. త్వర నుంచి కమ్యూనిస్టులను కన్న తల్లిలా ఆదరించి అనేక విజయాలు అందించింది ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. జిల్లాలో వందలాది గ్రామాలలో పేదలకు భూములు, ఇళ్ల స్థలాలు, గిరిజన ప్రాంతంలో పోడు భూములు దక్కేందుకు వీరోచితంగా పోరాడింది సిపిఐ. ఏప్రిల్ చేయండి, జనవరి 18వ తేదీ జరిగే సిపిఐ ప్రదర్శన బహిరంగ సభలను, జనవరి 18వ తేదీ ఖమ్మంలో జరిగే సిపిఐ 100 ఏళ్ల పండుగను జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. గతం పేరుతో మనుషులనే విడదీస్తుంటే మాటలతో